ఎప్పుడు కూడా బలపరుస్తూ, అలాగే హోషేయ గారు ఆయన భార్య బలపరుస్తూ, అలాగే మేము కూడా మరి ప్రభువులో బలపరుస్తూ, మరి ఎక్కడ పోనేయకుండా మరియమ్మ గారు అయితే బాగా పట్టుబట్టేసేసి వదిలిపెట్టుకోకుండా ప్రభువులో నిలబెట్టడం వల్ల మరి ఈ రోజు నిజంగా నశించిపోయే కుటుంబాన్ని దేవుడు వెతికి రక్షించి ఈ రోజు ఎంత గొప్పగా దేవుడు దీవించి చల్లగా వారి మనవణ్ణి కూడా చూసి అదృష్టాన్ని దేవుడు కలిగజేశాడు. మనవణ హల్లెలూయా. చాలా గొప్ప కార్యం. వారి కుమార్తె వివాహం కూడా చాలా అద్భుతం అండి. వారి కుమారుడి వివాహం అద్భుతం. అలాగనే మరి ఈరోజు ఈ రీతిగా వారు ఏర్పాటు చేసుకోవడానికి వారు అనుకున్నారంట. ఏంటంటే మరి ఇలాగ ఫంక్షన్ హాల్లో చక్కగా చిన్న ప్రేయర్ పెట్టుకుంటామని, మగపిల్లోడు పుడితే అలాగనే చర్చిలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటామని, మరి రేపు చర్చిలో కూడా వారు భోజనాలకు సిద్ధం చేశారండి. అలాగే ఈరోజు ఇక్కడ ఈ చిన్న ప్రేయర్ వారు పెట్టుకోవడం జరిగింది. అయితే ఎఫెసీయుల ఆసుపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలోని వారిని పెంచుడి అని ఉన్నది. కాబట్టి తండ్రులు లేదా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అన్నది బైబిల్, ఈ ధర్మశాస్త్రంలో చాలా విషయాలు ఉంటాయి. చిన్నపిల్లలు మొదలుకొని, గర్భిణీశులు మొదలుకొని, అలాగనే వృద్ధుల వారికి కూడా, అధికారులు అనధికారులు, మరి అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్న సమయాల్లో బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ అంటే BBC న్యూస్ వారు ఎంట్రీ చేశారు. మీరు ఎలాగ రాశారని రాజ్యాంగం అని అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను బైబిల్ చదివి రాశాను అన్నాడు. చాలా ఆశ్చర్యపడ్డారు వారు. బైబిల్లో ఎక్కడ చదివారు అంటే సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం చదివేసి దాంట్లో ఉన్న లాండ్ ఆర్డర్ తీసాను అన్నాడు. అది నిజంగా అద్భుతం అండి. బైబిల్ చదివితే, అందుకనే బైబిల్ చదివినోడు ముందేం బైబిల్ అంటే నచ్చదు, కానీ తర్వాత ఆ బైబిల్ చదివితే, ఈ బైబిల్ చదివితే అసలు ఏ మనిషి బెస్టడు పర్ఫెక్ట్గా ఉంటాడు. నిజంగా అది ఆ చట్టాలు ఇప్పుడు, ఈ బైబిల్లో ఉన్న చట్టాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాం, ఎక్కడ తీసుకోవాలి. అలాంటివి పిల్లల మొదలుకొని వృద్ధుల వారికి కూడా ఎలా నడవాలి, పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురికి, ఇల్లాలకి, అలాగనే మరి యజమానికి అందరికీ ఉన్నాయి లాండ్ ఆర్డర్స్. దీంట్లో ఆ ప్రకారంగా చేసే విషయంలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది కూడా బైబిల్ ఉంది, నేర్పుతుంది బైబిల్. దాంట్లో దేవుడు చెప్పిన, మనుషులు రాసినవి కాదు, దేవుడు చెప్పిన మాటలు వారు రాసి గ్రంథంలో సిద్ధం చేసి ఇచ్చారు. ఈ ప్రకారంగా ఏమన్నాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోని వారిని పెంచాలి. కోపం రేపకూడదు. కోపం అంటే ఏమిటి? కోపం అంటే పాపం. పాపాన్ని రేపడం, పాపం యొక్క క్రియలను, పాపం ఏది పాపమో దాన్ని చూపించకూడదు పిల్లలకి. దేవుని నీతి క్రియలను వారు చూపించినప్పుడు ఆ నీతి క్రియలు ఏంటంటే ప్రభు యొక్క బోధ, శిక్ష. ప్రభు యొక్క బోధలోను శిక్షలను, సండే స్కూల్స్, పాటలు, ప్రార్థనలు, విశ్వాసం, భయభక్తులు కలిగించను, ప్రభు వైపు నడిపించను, ప్రార్థన చేసే మనసాక్షి, పాటలు పాడించే మనసాక్షి, ఇలాంటివన్నీ నేర్పాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాన్ని మన సమయం లేదు. కానీ మరి ఈ ప్రకారంగా మరి రత్నకుమారి గారిని వారి తల్లిదండ్రులు పెంచారు. అలాగనే వారి తల్లిదండ్రులు అంటే గాపర్లి గారి యొక్క తల్లిదండ్రులు అలాగే పెంచారు. మరి ఇప్పుడు డ్యూటీ రత్నకుమారి గారి పడింది. కాబట్టి మీ బిడ్డలను కూడా అలాగనే ప్రభు యొక్క బోధన, శిక్ష చక్క పెంచితే వాళ్ళు 30 60 100 వడిదెళ్తారు. 108 అధ్యాయం ఎప్పుడు చదువుకోవాలి? యెహోవా భయభక్తులు కలిగి ఆయన త్రోవలింది నడిచేవాళ్ళ ధన్యులు, నీ పిల్లలను చూస్తాను. ఆమేన్. కాబట్టి గాబర్లి గారు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి, వారి బ్రదర్స్ దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నిలబడ్డారో వారి బిడ్డలను వారు చూస్తున్నారు. అలాగే నీవు కూడా రత్నకుమారి గారి, మరి ఆయన భార్య, మీరిద్దరికి కూడా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ విడిచిపెట్టుకోకుండా నడిస్తే దేవుడు మీ ఎడల చాలా కనికరం చూపించాడు, చాలా కృప చూపించాడు. ఈ కృపను మాత్రం మర్చిపోకుండా గట్టిగా పట్టుకొని ముందుకు సాగినట్లయితే మీ బిడ్డలు మీరు చూస్తారు, చల్లగా హ్యాపీగా దేవుడు దీవిస్తాడు. అలాగనే మరి చిరంజీవి విజయాలాజీ కూడా చక్కని నిండు 100 ఏళ్ళు ఆయుష్ దేవుడు ఇవ్వాలని, అప్పటికి దేవుని కృప ఆస్వాదన సమృద్ధిగా దేవుడికి కలుగజేయాలని కోరుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ కూడా మరి అబ్బాయి అమ్మాయి మరి వారికి దేవుని స్తోత్రం కలిగిన, ఇంకా ఆ ప్లాన్ ఏమి ఉన్నట్టుగా అనిపించలేదు. దేవుని స్తోత్రం. ఇజాలాజుని దేవుడు చల్లగా చూసాను కాక మళ్ళీ అబ్బాయి పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆమె దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎవరికైనా మరి అబ్బాయి అంటే బాగా ఇష్టం కదండి, కానీ అమ్మాయి ఈ రోజుల్లో చాలా బెటర్ అండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి అదంతా వాళ్ళ ఇష్టం, దేవుని స్తోత్రం. మరి బిడ్డలు మాత్రం ప్రభు యొక్క బోధలో, శిక్షలో వారిని పెంచితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది బైబిల్ చెప్తున్నది, మేము చెప్తున్నాం. దేవుడు అలాగే వారిని పెంచుతారని నమ్ముతూ ఈ కార్యక్రమం ఉంచుకొని కేక్ కట్ చేసే కార్యక్రమాలకు వెళ్లే ముందు మన మధ్య ఇజాలాజ్ గారు చక్కని కీర్తన పాడతారండి.